గుడారాన్ని దేవుడు కట్టాడు. ఈ కట్టబడినటువంటి ఈ ప్రత్యక్షపు గుడారములో కూడా మనం చూస్తే ఆ గుడారం అంతా కూడా దేని చేత కట్టబడింది, దేని చేత కట్టబడింది అనంటే అరణ్యములో అనేకమైనటువంటి శ్రేష్టమైన వృక్షాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, ఎర్రచందనం, తేక్, ఇంకా సరళ వృక్షాలు, ఇంకా మనం చూస్తే దేవదారు మ్రానులు ఉన్నాయి. అయితే దేవుడు ఈ శ్రేష్టమైన ఆయన నివసించేటువంటి ఆయన పరిశుద్ధ స్థలాన్ని శ్రేష్టమైన వృక్షాలతో కట్టమని దేవుడు చెప్పలేదు. శ్రేష్టమైన వృక్షాలతో ఆయన ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించలేదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, దేవుని ప్రత్యక్షపు గుడారం కట్టబడేందుకు దేవుడు వాడుకున్నటువంటి ఒక కర్ర ఏమిటి అనంటే అదే తుమ్మ కర్ర. చేతులెత్తి గట్టిగా వస్తారు, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తుమ్మకర్రను దేవుడు వాడుకున్నాడు. ప్రత్యక్షపు గుడారంలో బలిపీఠం ఉంది. ఆ బలిపీఠము దేని ద్వారా కట్టబడిందంటే తుమ్మకర్ర ద్వారా. ప్రత్యక్షపు గుడారంలో ధూప వేదిక ఉంది. ధూప వేదిక దేని ద్వారా కట్టబడిందంటే తుమ్మకర్ర ద్వారా. ప్రత్యక్షపు గుడారంలో మనం చూస్తే సముఖపు బల్లల రొట్టె ఉంది. ఆ సముఖపు బల్లల రొట్టె కూడా దేని ద్వారా కట్టబడింది అనంటే తుమ్మకర్ర ద్వారా. దేవుడు మాట్లాడేటువంటిందుకు నిబంధన మందసాన్ని తయారు చేపించాడు దేవుడు బెసలేలు ద్వారా. ఆ నిబంధన మందసము కూడా దేని ద్వారా కట్టబడింది అనంటే వాక్యం ఏమని చెప్తుంది అనంటే తుమ్మకర్ర ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ తుమ్మకర్ర యొక్క స్వభావం, ఈ తుమ్మకర్ర అనేది దేనికి సాదృశ్యం అంటే మనిషికి సాదృశ్యం. ఈ తుమ్మకర్ర ఎందుకు మనిషికి సాదృశ్యం అనంటే, మనిషి కూడా ఎవరు అనంటే హాని తలపెట్టేటువంటి వాడు. మనిషి కూడా ఎవరు అనంటే, మనిషి కూడా వెళ్ళేటువంటి మార్గాలు ఎలా ఉంటాయంటే, ఈ లోకములో మనుషుల ద్వారా తృణీకరింపబడినటువంటి మార్గాల్లో ప్రతి మనిషి నడిపించబడతాడు. ఏమండి, ఈ ప్రార్థనకు వచ్చినటువంటి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తా. ఏమిటి అనంటే, ఈ లోకములో మిమ్మల్ని తృణీకరించలేదా? చెప్పండి. ఒకవేళ ఎవ్వరు కూడా నన్ను తృణీకరించలేదు అని చెప్తే మీకు ఇప్పుడే ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా తృణీకారం నొందుతారు. మన బంధువుల ద్వారా కానివ్వండి, ఎవరి ద్వారానైనా కానివ్వండి. అందుకే తుమ్మకర్ర మనిషికి సాదృశ్యం అండి. అయితే ఈ తుమ్మకర్రకు పోల్చబడుతున్నటువంటి ఈ మనిషి ఎందుకు దేవుడు ఎందుకు ఈ శ్రేష్టమైన వాటిని పంపుతున్నాడు అని అంటే దానికి గల కారణం ఏమిటి అనంటే ఒకే ఒక కారణము. ఏమిటి అనంటే ఈ రోజున గమనించండి, తుమ్మకర్రతో పోల్చబడుతున్నటువంటి మనము అందరము కూడా దేవుని మందిరములో, ఎక్కడ చెప్పండి, ఎక్కడ ముగిచేస్తున్న నా సందేశం, ఎక్కడ? దేవుని మందిరంలో నీవు ఒక ఉపకరణముగా వాడబడాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ఎలా వాడబడాలని చెప్పండి అమ్మా. నీవు ఒక ఎక్కడా దేవుని మందిరములో నీవు ఒక ఉపకరణముగా మార్చబడాలనే దేవుని యొక్క ఆలోచన. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే, అరణ్యం అంటే ఏంటో తెలుసా? లోకం. అరణ్యం అంటే ఏంటి లక్ష్మక్క? లోకం. ఈ లోకములో ఉన్నటువంటి తుమ్మకర్ర నీ యొద్దకు ఎందుకు ఈ శ్రేష్టమైన ఈ కొత్త ద్రాక్షారసముని, ఈ శ్రేష్టమైనటువంటి పాలని, ఈ శ్రేష్టమైనటువంటి నీళ్లను పంపిస్తున్నాడు అనంటే కారణం ఏమిటనంటే, ఈ రోజున తుమ్మకర్రతో పోల్చబడుతున్నటువంటి మన యొక్క జీవితాల్ని దేవుడు ఆయన మందిరములో ఒక ఉపకరణముగా వాడుకోవాలన్నదే. హల్లెలూయా. అందుకే తుమ్మకర్రవైనటువంటి నీవు మంచిగా బలం పొందుకోవాలని నీవు అరణ్యం అనే లోకములో నీవు ఉంటుంటే నీ వద్దకు ఏం చేస్తున్నాడో తెలుసా? ద్రాక్షారసాన్ని, పాలను, నీళ్లను పంపిస్తున్నాడండి. నీవు బాగా బలం పొందుకోవాలని చెప్పి. ఇప్పుడు నీవు దేవుని మందిరంలో ఒక ఉపకరణంగా వాడబడాలన్నది దేవుని యొక్క ఆలోచన. అంతే కదా దేవుని యొక్క ఆలోచన. అయితే
ఉపకరణంగా నీవు మార్చబడాలంటే నీవు అరణ్యంలో ఉంటే సరిపోతుందా? అరణ్యంలో ఉంటే సరిపోతుందా? ఇప్పుడు ఒక ఫర్నిచర్ నీ ఇంటికి రావాలంటే ఉత్తికనే వస్తుంది ఆ ఫర్నిచరు. ఒక కార్పెంటర్ వెళ్ళి అరణ్యానికి వెళ్ళి మంచి చెక్కను చెట్టును నరికి ఏం చేయాలా? తీసుకొచ్చుకొని షాప్లో పెట్టుకొని దాన్ని మంచిగా డ్రిల్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు కూడా లోకంలో ఉన్నావు. లోకములో ఉన్నటువంటి నీవు దేవుని మందిరంలో ఒక ఉపకరణంగా మార్చబడాలి అన్నది దేవుని ఆలోచన. అయితే నీవు లోకంలో ఉంటే దేవుని మందిరంలో ఎట్లా ఒక ఉపకరణంగా మార్చబడతావు? అందుకని దేవుడు ఏం చేస్తాడు అని అంటే, కొన్ని సమస్యల చేత ఆయన మనల్ని నరకడం ప్రారంభిస్తాడు. దేని చేత అండి? లోకంలో ఉన్న నీవు దేవుని మందిరానికి రావాలా? ఎందుకంటే అంత ఈజీగా దేవుని మందిరం కానీ దేవుడు కానీ గుర్తుకు రాడు మనిషికి.